అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట శుభములు దీవెనలు కలుగును గాక. మరొక ఆదివారం ఈ అందరం కలుసుకొని ఆరాధన చేయడానికి, మీతో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సమయానికి రండి, వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినాలని కోరుతా ఉన్నాను. ఆరాధన సమయం ప్రారంభం చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మలను, మా కుటుంబాలను, సంఘాలను, మా పట్టణమును, మా యొక్క జిల్లాను ప్రభా, మా యొక్క రాష్ట్రమును, మా దేశమును మీరు కాపాడి బలపరుచుకుని చెల్లిస్తున్నాను ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. నేను ఆరాధన చేయవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా వణుకుచు ఆరాధన చేయాలని సెలవించిన దేవానికి వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు నిన్ను స్తుతిస్తుండగా సహాయం చేయండి, నిన్ను ఆరాధిస్తుండగా సహాయం చేయండి, కీర్తన భాగంలో సహాయం చేయండి, వాక్య పరిచయంలో సహాయం చేయండి. మా ప్రియ బిడ్డలు, విశ్వాసులు, సంఘ బిడ్డలందరినీ మీరు కరుణించండి, కనికరించండి. నీ వైపు చూచి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో, నీ కృపతో నడిపించండి, సహాయం చేయమని ఈ యొక్క ఆరాధన యూట్యూబ్ ద్వారానైనా ప్రారంభంలో చివరి వరకు నెతృత్వం వహించండి, సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొద్దిసేపు దేవుణ్ణి స్తుతులు చెల్లిద్దాం. దయాదాక్షిణ్య పూర్ణుడు యేసయ్యా మీకే స్తోత్రం. నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేయువాడు. యేసయ్యా మీకే స్తోత్రం. ఇత్తడి తలుపులను పగలగొట్టువాడు. యేసయ్యా మీకే స్తోత్రం. ఇనుప గడియలను విడగొట్టువాడు. యేసయ్యా మీకే స్తోత్రం. మార్గములన్నీ సరళం చేయువాడు. యేసయ్యా మీకే స్తోత్రం. అన్యజనులకు వెలుగై ఉండునట్టు నిన్ను నియమించుకున్నవాడు. యేసయ్యా మీకే స్తోత్రం. తన చేతి నీడలో నన్ను దాచువాడు. యేసయ్యా మీకే స్తోత్రం. నాలో తన్ను మహిమపరచుకున్నవాడు. యేసయ్యా మీకే స్తోత్రం. రక్షణకు కారణభూతుడగు దేవుడు. యేసయ్యా మీకే స్తోత్రం. కృపా కనికరములు గల దేవుడు. యేసయ్యా మీకే స్తోత్రం. రక్షణాశ్రయ దుర్గము. యేసయ్యా మీకే స్తోత్రం. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయువాడు. యేసయ్యా మీకే స్తోత్రం. సహాయకర్త. యేసయ్యా మీకే స్తోత్రం. అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. యేసయ్యా మీకే స్తోత్రం. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. యేసయ్యా మీకే స్తోత్రం. అరణ్యములో త్రోవ కలుగజేయువాడు. యేసయ్యా మీకే స్తోత్రం. నిరీక్షణాధారము. యేసయ్యా మీకే స్తోత్రం. స్తుతులు దేవునికి దీవించుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కలిసి చక్కని పాటను పాడుకుందాం. పాటల బుక్ లో నుంచి 214 పాట పాడుకుందామండి. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజుకు జీవితమంత స్తోత్రం. మన జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనందధ్వనితో స్తుతించేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనందధ్వనితో స్తుతించేదం. కృపగల కరముతో పిలచి దేవుడు, కృపగల కరముతో పిలచి దేవుడు. ఆయనే నా బలం, దీనికి భయపడం. ఆయనే నా బలం, దీనికి భయపడం. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం.
జీవమిచ్చిన యేసురాజుకు జీవితమంత స్తోత్రం, మన జీవితమంత స్తోత్రం. విడువని దేవుడు, నమ్మకస్తుడు, విడువని దేవుడు, నమ్మకస్తుడు, నిన్ను కాపాడును, ఎన్నడు విడువడు, నిన్ను కాపాడును, ఎన్నడు విడువడు. జయమిచ్చిన దేవునికి కోటి కోటి స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజుకు జీవితమంత స్తోత్రం, మన జీవితమంత స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. అందరూ దేవుని సన్నిధానంలో ఉండి ఆయనను మహింపరుస్తూ మాతో కలిసి ఎగమించాలని కోరుతా ఉన్నాను. దేవా స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నాదుకున్నావు, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నాదుకున్నావు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లించును, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లించును. ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నాది స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందరూ దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, 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 పరిశుద్ధాత్మా నీకే స్వాగతం, పరిశుద్ధాత్మా
మీకే స్వాగతం. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన విద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. ఇంతవరకు తండ్రి అయా తండ్రిగా పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను ఆరాధించుకుని Yes, కృపను Lord. అయా మీరు మాకు అనుగ్రహించినందుకు Glory, నీకు స్తోత్రాలు hallelujah. యేసయ్యా. అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి Praise the Lord. మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయా ఆరాధన అంతట్లో తండ్రి ఆది నుంచి అంచె వరకు దేవ మీరు అధ్యక్షులుగా ఉండే తండ్రి అయా వినుచున్న బిడ్డలందరినీ తండ్రి దేవ మీరు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. అయా పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి కుటుంబాన్ని తండ్రి నీ ఆరోగ్యం చేత నింపుచున్నందుకు నీకు వందనాలు. నీ సమృద్ధి చేత నీ ఆశీర్వాదం చేత ప్రతి కుటుంబాన్ని నింపుచున్నందుకు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు జరుగుతున్న ఆరాధన అంతట్లో నీ కృపను అనుగ్రహించండి బాబు, సహాయం దయచేస్తారని ఏస్తున్నాం నడి వేడుకొంచున్నాం మా తండ్రి. లేచి నిలవబడి కీర్తన గ్రంథం నుంచి 61వ కీర్తన భాగాన్ని మనం చదువుకున్నామండి. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగములము నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాక్కొందును. దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యమును నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజులకు దీర్ఘాయువు కలుగజేయుదు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతని కాపాడుటకై కృపా సత్యమును నియమించును. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఈ కీర్తన భాగాన్ని దేవుడు దీవించును గాక. ఈ సమయంలో పాట పాడుకుంటుండగా దేవునికి ఆనందం సమర్పించుకుందాం. సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమర్పించబడిన కానుకలు బట్టి నీకు వందనాలు. మా కుటుంబాలలో ప్రతి విశ్వాసకి నాయన వారి గృహాలను సమృద్ధి దయచేయండి. నీ సహాయం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. కానుక బియ్యం దీవించండి. దశమ భాగములను ప్రత్యేక అర్పణను దీవించండి. సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఖాళీ ఉండకుండా పనులు దయచేయండి. దేవా ఈ లాక్డౌన్ వల్ల చాలామంది పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పటికీ నీ యొక్క ప్రేమతో నీ వాళ్ళతో నింపి కుటుంబంలో ప్రభావితులందరికీ నీ సహాయం గురించి సమృద్ధైన ఆహారమును, వస్త్రమును, ధనమును, సమాధానం, నెమ్మదిని ప్రభావ మీరు దయచేయమని ప్రార్థన చేసి మా ఇంటి పొందండి. కృప చూపమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలను
చేయాలని ఆశపడుతున్నాను. ప్రకటన తర్వాత దేవుని వాక్యం మనం వెళ్దాం. సండే స్కూల్ విద్యార్థులను దేవుడు నియమించినట్లుగా వారిని పాటల్లో ప్రార్థనలో పెరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ నెలలో ఈ వారంలో ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజు జరిపించుకుంటే వారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. లేని నెల మా గృహానికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలని కోరుతా ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు సంవత్సరము దయాకిరీటంగా మీకు దేవుడు అనుగ్రహించుగాక. శాంతి సంఘాల పరిచర్ల కొరకు, మన బ్రాంచ్ సంఘాలన్నింటి కొరకు, సేవకుల కొరకు, అక్కడ విశ్వాసులు కుటుంబాల కొరకు గడుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. అలాగే ప్రపంచమంతటినీ వణికిస్తున్న కరోనా ఈ యొక్క వైరస్ దేవుడు తొలగించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా దేవుడు స్వస్థపరిచి త్వరలో అందరూ కూడా మందిరాలకు వచ్చి ప్రార్థన చేసుకున్నట్లుగా, ఎవరి పనులు వారికి వెళ్ళి దేవుడు సిద్ధించినట్లుగా గడుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మీకు ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు, అభిషక్తులు, మన తండ్రి గారైనటువంటి ఆత్మీయ తండ్రి గారు బిషప్ రాజారావు గారు ఈరోజు వర్తమానాన్ని మన కొరకు ఇవ్వనై ఉన్నారు. కనుక విశ్వాసమైన వారందరూ కూడా, చిన్నలు పెద్దలందరూ కూడా దైవజనులు ఇచ్చినటువంటి వర్తమానాన్ని శ్రద్ధతో అందరూ విని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగు గాక. సహోదరి సహోదరులారా, మీకు అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా. అయితే ఈరోజు మనకెంతో సుదినం. ఈ మంచి దినమున, ఈ ఆదివారం దినమున మనకెంతో ఆశీర్వాదం. కనుక కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీరు శ్రద్ధగా ఆలోచించాలని దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను. రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 7వ వాక్యంలో దైవజనుడు ఈ విధంగా రాశారు. అర్థమవుతుందా? రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 7వ వాక్యం. బైబిల్ తీసి చదువుకోండి. అందులో మీ కార్యములు సఫలములగును. మనుషులైన మనకి అనేకమైన కార్యాలు జరగాలని ఆశపడుతుంటాం. ఈ కార్యములు సఫలమవుతాయని చెప్పని దైవజనులు లిఖించారు. ఎవరెవరికో అందరికీ ఒకే రకం కార్యాలు ఉండవు. నాకున్న కార్యాలు మీకుండవు, మీకున్న అవసరం నాకుండవు. ఎవరి అవసరం ఎవరికి ఉంటుంది, ఎవరి కార్యాలు వాళ్ళవి, అవన్నీ నెరవేర్తాయని చెప్పని దైవజనుడు చెప్తాడు బైబిల్లో. 2వ దినవృత్తాంతం 7:15-7లో ఉంది. ఈ బైబిల్ చదువుకోండి. ఏంటి కార్యాలు, ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనే విషయాలు చూస్తే మన కార్యం నెరవేరడానికి, మన పనులు సఫలమవడానికి మనకు దైవ లేఖనాల్లో ధైర్యం వహించండి, తిరిగితనం కాదు, భయపడడం కాదు, ఈ కార్యాలు జరగడానికి దేవుడు చేస్తాడని చెప్తున్నాడు. అయితే మీరు ధైర్యం వహించాలి. దేవుని వాక్యంలో ధైర్యం వహించాలని చెప్పబడుతుంది. మీరు ధైర్యంగా ఉంటే తప్పగా మీ కార్యాలు నెరవేరుతాయి. బైబిల్లో చాలా మంచి విషయాలు కాబడుతుంది. మనం బలహీనలు కాకూడదు. రోమపత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో
అబ్రహాం అనే దైవజనుడు బలహీనుడు కాలేదు. దేవుడు తను చెప్పాడు, నేను నీ కుమారుని ఇస్తానని దేవుడు చెప్పాడు. అది కాలంలో రాయబడింది. అయితే అతను కుమారుని పొందే వరకు దేవుని వాక్యంలో ఉందంటే మీరు బలహీనులు కాకూడదని. దానికి సంబంధించి రోమా 4:18 వాక్యంలో అపోస్తలుడైన పౌలు అబ్రహాం గారి గురించి అతను విశ్వాసమందు బలహీనుడు కాక దేవుడు తనతో చెప్పిన విషయాన్ని నెరవేరుస్తాడని నమ్మకంగా, ధైర్యంగా, బలహీన కాకుండా, చాలామంది మాకు ఇంకా జరగలేదు, దేవుడు చెప్పాడు, దైవాలు చెప్పారు, కానీ మాకు ఇంకా జరగట్లేదని విశ్వాసంలో బలహీనమైపోతారు. అబ్రహాము అలా కాకుండా బలహీన పడకుండా బలవంతుడిగా వృద్ధాప్యం ముందు దాదాపు 99 సంవత్సరాలు వచ్చే వరకు అతడు దేవుడు చెప్పిన మాట మీద నిలబడి బలహీన కాకుండా బలవంతుడిగా ఉండాలని చెప్పని చెప్పబడుతుంది. అలాగే యెషయా గ్రంథంలో 40 నుంచి చూస్తే అక్కడ కూడా వాళ్ళు బలహీనలు కాకుండా దేవుని చేత బలం పొంది ధైర్యవంతులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా బలహీనలు కాకుండా బలవంతంగా ఉంటే, బలం కలగాలనుకుంటే, విశ్వాసంతో ఉంటే మనకెంతో తప్పనిసరిగా దేవుడు చేసి అబ్రహాము బలవంతుడుగా ఉండి అతడు విశ్వాసంలో నిలబడడం వల్ల దాదాపు 99 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు అబ్రహాము కుమారుని కనను అతనికి ఇస్సాక్ అనే పేరు పెట్టాడు. ఇస్సాక్ అనగా నవ్వు. అబ్రహాం శారా జీవితంలో నవ్వు లేకుండా చాలా ఉంది, చాలా ఆస్తి ఉంది, మంచి పేర్లు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రజలు కూడా అబ్రహాముని గౌరవించేవాడు. ఎంత ఏం చేసినా వాళ్ళకి నవ్వు లేదు. నవ్వు కలగాలంటే బలహీన కాకుండా బలవంతులుగా ఉంటూ ధైర్యంగా ఉంది కనిపెడితే ఒకరోజు వస్తుంది. ఆ రోజున అబ్రహాము ఎలాగైతే నవ్వు కలిగేటట్టుగా ఇస్సాకు కన్నాడో, జన్మనిచ్చాడో మనం బైబిల్లో ఆదికాండంలో చూస్తున్నాం. గనక నేను అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణి అని చెప్తున్నాడు. కనుక అబ్రహాంకి వృద్ధాప్యమందు కుమారుడు కని అతనికి ఇస్సాకు అనే పేరు పెట్టు, అనగా నవ్వు, సంతోషం. కానీ మీ కార్యాలు నెరవేరినప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, మీకు నవ్వు కలుగుతుంది, ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతారు. అలా చేయాలని వాక్యం చెప్తుంది. కనుక మన విశ్వాసంలో బలహీనలు కాకుండా ముందుకు సాగాలని విశ్వాసాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎన్ని తొందరలు వచ్చినా మీరేం భయపడకండి, బలహీన పడిపోకండి, ధనవంతుగా ధైర్యంగా ఉండండి. మీకు దేవుడు సహాయం చేస్తాడు. మన కార్యాలు జరగడానికి రెండవ కార్యం అంటే మనం ధైర్యం కలిగి ఉండాలి. పిరికివారుగా ఉండకూడదు. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. కనుక తప్పనిసరిగా మనం ధైర్యంగా ఉండాలని 2వ తర్వాత 15 ధైర్యం వహించండి, ధైర్యం ధరించండి. ధైర్యాన్ని మనం ఏదైనా వస్త్రాలు కొనుక్కుంటే ధరించుకుంటాం. అలాగే అధైర్యపడకుండా, కురిగిపోకుండా ధైర్యంగా ఉండాలి. ఇంకా జరగలేదేంటి, ఇంకా జరగలేదేంటని అధైర్యపడద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అధైర్యపడద్దు అని చెప్పాల్సింది. మీరు చదువుకోండి. 1వ దినవృత్తాంతాలు 28:10, లోకాసు వార్త 21వ అధ్యాయం 25 నుంచి 28 వరకు యేసు ప్రభు చెప్పాడు, అంత్యదినాల్లో వస్తాయి, రకరకాల కార్యాలు జరుగుతాయి, అయినా మీరు కృంగిపోవద్దని ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాసు వార్తలో
చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఏవో జరుగుతుంటాయి, ప్రపంచంలో ఏదో జరుగుతుంటాయి. ఈనాడు ప్రపంచంలో మొత్తం 228 దేశాలు ఉన్నాయి. 228 దేశాల్లో కూడా కరోనా అనే ఒక వ్యాధి ప్రవేశించి వందలాది వేలాది లక్షలాది మంది చనిపోతున్నారు. అందరూ భయంతో ఉన్నారు, ఏమవుతుందా అని చెప్పని. అలాంటప్పుడు విశ్వాసులు మనము దేవుని నమ్ముకున్న మనము, యేసు ప్రభువే రక్షకుడని నమ్ముకున్న మనము ధైర్యం కుట్టుకోవద్దు. అవన్నీ చూసి అలాగే పడొద్దు. ఇది కనుక మన దేవుడు ధైర్యం ఇచ్చేవాడు, కురికిపోయిన వాడిని లేవనెత్తేవాడు, భయాన్ని తీసేసేవాడు. యేసు ప్రభుని మీరు భయపడకండి అని చెప్పని ప్రభు చెప్పాడు. కనుక ధైర్యం వహించాలి. మన కార్యాలు జరిగే వరకు మీలో బలం కలిగి ఉండాలి, మీలో ధైర్యం ఉండాలి. అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నీరసపడద్దు. చాలా ధైర్యంగా ఉండాలని వాక్యం చెబుతుంది. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. లోకసువార్త 21వ అధ్యాయము 25 నుంచి 28 వరకు చెప్తే అక్కడ ప్రభు చాలా మంచి మాట చెప్పాడు. అవి ఎప్పుడు చెరిగిపోవు, అవి ఎప్పుడు పోవు, అవే ఇదిలా జరుగుతున్నాయి. కనుక మీరు ధైర్యాన్ని ఇచ్చిపెట్టకుండా ఉండాలని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరే కాదు, నేను కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, అసహ్యపడకూడదు. మంచి సమయం వచ్చే వరకు ధైర్యం కలిగి పట్టుదల కలిగి ఉండాలని కోరుతున్నాను. మూడో విషయం, మీ కార్యాలు మన కార్యాలు జరగాలంటే ఒకటి బలహీనలు కాకూడదు, రెండవది ధైర్యం వహించాలి, మూడవది ప్రార్థన చేయాలి. నీకేం కావాలో, మనకేం కావాలో దాన్ని నెరవేరుస్తానని దేవుడు చెప్తున్నాడు. మీ కార్యం సఫలం చేస్తున్నాడు. ఒకటి మనం బలహీన పడకూడదు, రెండవది మనం ధైర్యం విడిచిపెట్టకూడదు, మూడవది ప్రార్థన చేయాలి. ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు. పగలు రాత్రి ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేశాడు. బైబిల్లో ఏంటంటే కీర్తనలు 65:2 ప్రార్థన ఆలకించేవాడని బైబిల్ చెప్తుంది. ప్రార్థన వినే దేవుడు వాళ్ళు. వినలేకుండా చెవుల బంధం కాలేదు, స్పష్టపరచ నేరకుండా ఆయన హస్తం కొత్త కాలేదు. కనుక ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో ఆశ్చర్యకార్యం చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క సమయంలో మరొక మాట మీద చెప్తాను. దినవృత్తాంతం 7:14 భక్తుడు రాశాడు. 2వ దినవృత్తాంతం 7:14 దైవజనుడు చెప్పాడు ప్రార్థన చేయమని. మీ ప్రార్థన చేసి మీ పాపం విడిచిపెట్టి దేవుని అడిగితే మీ ప్రార్థన దేవుడు ఆలకించి దేశమునే స్వస్థపరుస్తాడని ప్రభు చెప్పాడు. వ్యక్తిని మాత్రం కాదు, దేశాన్ని కూడా స్వస్థపడతారు. నేను చెప్పాను కదా, 228 దేశాలు ఉన్నాయి. 228 దేశాల్లో కరోనా అనే వ్యాధి వచ్చి అనేక మంది ఆ వ్యాధితో చనిపోతున్నారు, కృంగిపోతున్నారు. ప్రభుత్వ వారు, రాజకీయ నాయకులు, వైద్యులు, పోలీసు వారు, దేవుని సేవకులు ఎంతో పరిచయం చేస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్తులకి సహాయం చేస్తానికి ప్రయత్నిస్తున్నారు. కనుక మనం
మనం తగ్గించుకుని మన పాపం విడిచిపెట్టి మన దోషాలను వదిలిపెట్టేసి యేసు ప్రభుతోటి సంబంధం కలిగి ప్రార్థన చేస్తుంటే దేవుడు లోకాన్నే స్వస్థపరుస్తున్నాడు, దేశాన్ని. వాక్యం రాయబడుతుంది, వాక్యం యథార్థమైనది. మనకు మన భారతదేశాన్ని దేవుడు రక్షించడానికి, భారతదేశాన్ని దేవుడు స్వస్థపరచడానికి, భారతదేశ ప్రజలను కూడా స్వస్థపరచడానికి మనం చేయవలసిందంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ఎంతోమంది స్వస్థపరిచాడు. ఒక అమ్మాయి చనిపోయిందని చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారని మన దేశస్తులు గడ్డి మీద కొడుతారు. పల్లెటూళ్ళు మరి గడ్డేసి ఆ చనిపోయే వ్యక్తిని అక్కడ పొడి పెడతారు. ఆ అమ్మాయి చనిపోయిందని గడ్డి మీద పొడి పెట్టారు. నేను నా చిన్న కుమారుడు ఆ త్రోవలు వెళ్తుంటే వాళ్ళు ఏడుస్తా కూర్చున్నారు. విశ్వాసనే లోపలికి వెళ్ళి ఏంటి అంటే జరిగిస్తానని చెప్పారు. నేను ప్రార్థన చేస్తానని అందరూ మోకరించి ప్రార్థన చేశాం. దేవుడు ఆ బిడ్డని వెంటనే స్వస్థపరిచి పైకి లేపాడు. లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ ఇప్పుడు బాగా చదువుకుని ఆ గ్రామంలో అనేక మందికి ఆ బిడ్డ సాక్షిగా ఉంది. ఆమె వాళ్ళ ఇంటికి ఎదురుగా క్రైస్తవ విరోధురాలు ఉంది. అది చూసి ఆశ్చర్యపోయింది ఆవిడ. ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో ఆశ్చర్యకరం చేస్తారమ్మా సహోదరుల. ఆ బిడ్డ ఇప్పుడు మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. నేను చాలాసార్లు చూశాను, బాగుంది. తన కలిగిన దాన్ని దశమ పరిచర్య చేస్తుంది. దేవుడు ప్రార్థన పెట్టాడు, రోగులు స్వస్థపరుస్తాడు, ఆశ్చర్యకరం చేస్తాడు. నీ కార్యం జరగలేదని, మీ ఇంట్లో శుభకార్యం జరగలేదని మీరు అనుకోవద్దు. బలహీన కాకూడదు, ధైర్యం విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేస్తామండి. మీ పిల్లలకు పెళ్ళి అవ్వాలా, మీ పిల్లలకు సంతానం కలగాల, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మీ ఇంట్లో మేలు కలగాల, ఇవన్నీ దేవుడు చేస్తాడు. మన ప్రార్థన ద్వారా ఆశ్చర్యకారులు దేవుడు చేస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ ఒకే రీతిగా మార్పు లేని యుగాలు. జీసస్ క్రైస్ట్ సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫార్ ఎవర్. మార్పు లేని దేవుడు మన దేవుడు. మీరు ప్రార్థన చేస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతాయి. మీ ఆస్తిని దేవుడు పెంచుతాడు. ఇల్లు లేని వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఇల్లు ఇస్తున్నాడు. ఉద్యోగం లేని వాళ్ళు దేవుడు ఉద్యోగం ఇస్తున్నాడు. ఆహారం లేనికి ఆహారం ఇస్తాడు. మీరు కాకులు ఆహారం లేకుండా బాధపడవసరం లేదు. కాకులు కూడా దేవుడు ఆహారం ఇస్తున్నాడు. ప్రియమైన విశ్వాసాల ఈ అంచెదెల్లాల్లో మనం ఉన్నాం. అందువల్ల మీరు దేనికి బలహీన కాకుండా, అధైర్యపడకుండా ప్రార్థనాపూర్వకంగా ఉంటే మీ కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు దేనికి బలహీన కాకూడదు, దేనికి ఆధారపడద్దు. దేని కొరకైనా సరే ప్రార్థన చేస్తే ప్రతిఫలం పొందుతారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, దయగల మా ప్రభా, పిల్లలందరూ దీవించండి. మా కార్యం నెరవేరుస్తానని మీరు చెప్పారు. నెరవేర్చే వరకు మేము ధైర్యంగాను, పట్టుదలతోనూ, ప్రార్థనతో ఉండి ఏం పొంది అనేకులు సాక్షిగా నన్ను మా బిడ్డలందరినీ వాడుకోనండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్త సంపూర్ణ విజయం. వారికంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ వాక్య పరిచయం దైవజనులతోనూ, వాక్యం ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోనూ, సంఘ సభ్యులతోనూ మన రాకడ పర్యంతరము సదా తోడండి, నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింప చేయుమీసా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య వాగ్దాతము, ఈ మీద కుమారి
దేవా మారా ప్రేమ వర్షాలు కృమారించు దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.